స్థలము. నీలోనే కదా మాకు భద్రతా భావము. ఇది మనసు విప్పి మాట్లాడుకోవడం. ఈ సహోదరులు బైబిల్ సెలవిస్తుంది. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. అద్భుతమైనటువంటి వచనాలు ఇక్కడ పౌలు రాస్తున్నాడు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీదనే మనసు పెట్టుకోండి, కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోకండి. ఎందుకంటే మీ జీవము పరలోకమందు దాయబడి ఉన్నది. మీరు మృతి పొందితిరి. చెల్లికి చక్కని చెవిపోగులు ఉన్నాయి, కానీ అక్క బయటికి వెళ్తూ ఆ చెవిపోగులు పెట్టుకోవాలనిపించి అడగకుండానే వెళ్ళి ఆ చెవిపోగులు తీసుకుని తాను పెట్టుకోబోయింది. చెల్లి ఏమంటే చెప్పండి, దొరక్క నా చెవిపోగులు దొరికి నీకు మర్యాదగా అప్పుడు పెట్టు. అలా అంటారమ్మా మీరు. ఈరోజు ఎన్ని కుటుంబాల్లో అక్క చెల్లికి అస్సలు పడదు, ఎన్ని కుటుంబాల్లో అన్న తమ్ముళ్ళకి అస్సలు పడదు. ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ అక్క చెల్లెళ్లకు, అన్న తమ్ముళ్లకు లేదా సహోదరులకు సఖ్యత లేదు, సమాధానం లేదు, మనస్సు విప్పి మాట్లాడుకునేటటువంటి పరిస్థితి లేదు. పైపెచ్చు వీళ్ళందరూ ఎవరు? ఆత్మీయులు, క్రైస్తవులు, దేవుని బిడ్డలు. కానీ మనస్సు పెట్టి అన్న తమ్ముడితో మాట్లాడు, తమ్ముడు అన్నతో మాట్లాడు, అక్క చెల్లితో మాట్లాడదు, చెల్లి అక్కతో మాట్లాడు, లేదా అక్క తమ్ముడితో మాట్లాడలేదు, తమ్ముడు అక్కతో మాట్లాడలేడు. అడుగుతున్నాను, ఈరోజు అటువంటి స్థితి గుండా మనం వెళుతున్నట్లయితే ఆ జీవిత విధానాన్ని మనం ఖచ్చితంగా మార్చుకోవాలి. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను, అక్క చెవిపోగులు ఒకవేళ చెల్లి తీసుకొని పెట్టుకోవాలనుకున్నా, చెల్లి చెవిపోగులు ఒకవేళ ఆశ కలిగి అక్క పెట్టుకోవాలనుకున్నా, లేక అక్క డ్రెస్ ఒకవేళ చెల్లి వేసుకోవాలి ఏదైనా ఫంక్షన్ అనుకున్నా, ఎందుకో తెలియనటువంటి ఒక విధమైనటువంటి లోపల బాధ. నా డ్రెస్ ఎందుకు తెచ్చుకుంటాను? అన్న బూట్లు ఒకవేళ తమ్ముడు వేసుకోవాలనుకున్నా, తమ్ముడు బూట్లు ఒకవేళ